జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆయన చూడడానికి ఆజానుబాహు స్వరూపం, బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయస్థానాన లక్ష్మీ కటాక్ష చిహ్నంగా బంగారంతో మలచిన తులసిమాల. ఆయన మనస్సు నవ్య నవనీతం, వాక్కు దారుణాకండల శస్త్రతుల్యం. చదివేది ఆయన ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు, రాసేవి మాత్రం ఆంధ్ర సంస్కృత గ్రంథాలు. చిన్నలలో చిన్నగా, పెద్దల్లో పెద్దగా ఒదిగిపోయే స్వభావం ఆయనది. ఆయన గొప్ప ఆహార పుష్టి గల మనిషి, ఉప్పు కారం ఎక్కువగా తినే మనిషి. ప్రత్యేకంగా పాలంటే బహుప్రీతి. కాఫీలో కానీ తాంబూలంలో కానీ ఎక్కువ పంచదార వాడేవారు. శారీరకంగా వ్యాయామం, యోగాభ్యాస ఆయన నిత్య అభ్యసించేవిగా ఉండేవి. అయితే విమర్శలు, స్తోత్రాలు, తిట్లు, దీవెనలు, దారిద్ర్యం, ఐశ్వర్యం ఇలాంటి ద్వంద్వాలకు ఆయన ఎప్పుడూ అతీతుడు. ఆయన ఎంచుకున్న మార్గం సంప్రదాయం, ఆయన ఎదిగిన విధానం నిత్యనూతనం. ఆయన ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన పట్టిందల్లా బంగారం చేసి ప్రతిభా నవనవోన్మేషశాలిని అన్నట్లుగా ప్రతి ప్రక్రియలోనూ ప్రతి దశలోనూ ఆయన ప్రతిభ ప్రభవించింది. ఆయన సృజించిన శారదా సకలార్థదాయిని. ఆ రోజుల్లో ఆయన వెంటాడని కవిలేవుడు. ఆయన ఆధునిక కలియుగ కవికుల గురువుగా, తెలుగు సాహిత్యంలోనే తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా, కవి సమ్రాట్గా ఈ కవితాలోకాన అందరి మన్ననలు పొందిన మన నేటి ప్రాతస్మరణీయులు విశ్వనాథ సత్యనారాయణ గారు. నేడు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథులు వారు ఒక విరాణ్మూర్తినే మాట్లాడుకోవాలి. లేవండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. తన రచనల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, విలువలకు పట్టం కట్టి నిజమైన సాహితీ చక్రవర్తి ఎవరయ్యా అంటే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. జ్ఞానపీఠ అవార్డును సొంతం చేసుకున్న తొట్టతొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. కావ్యాలు, కవితలు, నవళ్ళు, నాటికలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు, ఒక్క వచన కవిత్వం తప్ప మినహా తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఆయన కలం నుంచి జాలువారిన రచనలు సుమారు 1,00,000 పేజీలు. అవును, అక్షరాల 1,00,000 పేజీలు ఉంటుందంటే ఆయన ప్రతిభా పాటవాల్ని, ఆయన ఎంత గొప్పవాడో మనం అంచనా వేయచ్చు. విశ్వనాథ కృతిలో తనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో వాక్కుగా, శబ్దంలో, సమాసములో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లువిరుస్తుంది ఆయనలో. అటువంటి శారదామాత అనుగ్రహ ప్రసాది మన్మథనామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి మంగళవారం అనగా 10/9/1895 సంవత్సరంలో, అంటే సరిగ్గా ఇదే తేదీన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో నందమూరులో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి పేరు శోభనాద్రి, తల్లి పేరు పార్వతి. విశ్వనాథుల వారిది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. సనాతన సంప్రదాయాలను గౌరవించేటటువంటి ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబం. నిజానికి విశ్వనాథుల తండ్రి వారు శోభనాద్రి గారు చాలా తెలివైన వారండి. ఆయన జీవితం చాలా వరకు వైభవోపేతంగానే సాగిందనే చెప్పుకోవాలి. చివదర్శులు దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని కూడా అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే, మరీ చిన్నతనంలో నేను యువరాజుని,
పుట్టు భోగిని, తర్వాత కష్టదశ అనుకోండి అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. తండ్రి శోభనాద్రి గారు మంచి భక్తుడండి. ఆయన వారణాసి వెళ్ళి, అంటే కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేయబోతుంటే చేస్తున్న సందర్భంలో ఒక విశ్వేశ్వర లింగం ఆయన్ని ఆ నదిలో కొట్టుకుని వచ్చింది. ఆయనకి టచ్ అయింది లింగం. ఆ విశ్వేశ్వర లింగాన్ని తీసుకొచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు ఆయన. బహుశా తండ్రి గారి యొక్క భక్తి భావాలు ప్రభావం ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఉందనే చెప్పుకోవాలి. ఆయన పలుమార్లు ఈ విషయాన్ని చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారిలో దాతృత్వం, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచే వచ్చినవి. ఇందులో ఏమాత్రము సందేహం లేదండి. జెనెటిక్ లక్షణాలు పిల్లలకు వస్తాయంటానికి ఇది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారి బాల్యంలో ఆయన పుట్టి పెరిగిన గ్రామంలో దేశీ కవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలు పురాణ గాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యం గడిపే స్వజనం ఆయన కవిత్వానికి పునాదులు వేశాయనే చెప్పుకోవచ్చండి. అంటే అక్కడికి వచ్చి పాడేవారు, మాట్లాడేవారు, ఈ భజన బృందాలు ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉండేవి, జరిగేవి. అంటే ఆయన కళ్ళెదురకుండానే జరిగేవి. కావున ఆయనకి ఈ కవితా రీతులకు కూడా ఇవి పునాదులని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారి విద్యాభ్యాసం ఎన్నో ఆటంకాల నడుమ సాగిందండి. నిజంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క చదువు అంతంత మాత్రంగానే సాగింది. ఒక వాస్తవం మాట్లాడుకుంటే ఈ రోజున చిన్న వయసులో వీడికి చదువు రాదు అని ముద్ర వేస్తే అది చాలా తప్పండి. భగవంతుడు శారదామాత అనుగ్రహం ఉంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఎన్నో రకాలైన విజయాలు సాధించిన మహానుభావులు ఉన్నారు. అటువంటి మహానుభావుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఒకరు. ఆయన నిజానికి 118 పుస్తకాలు రాసిన మహాపండితుడు. బాల్యంలో 2 సంవత్సరాలు అసలు స్కూలు జీవితాన్ని నోచుకోనటువంటి జీవితం గడిపాడు ఆయన. ఏ చదువు లేకుండా 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. చదువులో ఎప్పుడూ ఆటంకాలే. ఏమిటో మహానుభావుడికి. ఆయన్ని వాళ్ళ నాన్నగారు బలనా చోటకి దూరం వెళ్ళి చదువుకోవాలి అంటే, ఇందుపల్లి వెళ్ళి చదువుకోవడానికి కష్టంగా ఉంది అంటే అక్కడ వాళ్ళ అమ్మగారిని ఇచ్చి మన విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒక రూమ్ తీసి అందులో పెట్టి చదివించారు. అనుకోని వాతావరణంలో అక్కడ తేలు కుట్టి మన విశ్వనాథ సత్యనారాయణ గారి వాళ్ళ మామగారు చనిపోతే మళ్ళీ నందమూరు వచ్చేసారు ఆయన ఇందుపల్లి నుంచి. ఇలాగా ఆయన చదువు అస్తవ్యస్తంగానే సాగిందండి. 2 సంవత్సరాలు అయితే ఆయనకి చదువులో గ్యాప్ వచ్చింది. అయితే ఆయన్ని 7వ తరగతిలోనూ జాయిన్ చేస్తే అప్పటికి 9వ తరగతి వయసు. 7వ తరగతిలో జాయిన్ చేస్తే 9వ తరగతి వయసు. స్కూల్లో ఆ క్లాసులో ఆయనే పెద్దవాడిగా ఉండేవాడు. అంటే క్లాసు చిన్నది, వయసు పెద్దదిగా జీవితం గడిపారండి ఆయన నిజంగా చెప్పాలంటే. అప్పుడు ఆ కాలంలో అందరూ కూడా అనేవారు, ఏమయ్యా నీకు మీ నాన్నగారు అన్యాయం చేశారు, ఏమిటిది ఇంత పెద్ద వయసు వాడిని తీసుకొచ్చి చిన్న క్లాసులో వేయటం ఏంటి అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర అనేవారండి అందరూ కూడా. ఆయన బాధపడేవాడు కాదనుకోండి. ఆయన అలాగా జీవితం కొంత ఆ దశ మాత్రం కొద్దిగా అవకతవకలతోనే నడిచిందని మనం మాట్లాడుకోవచ్చండి. ఎందువల్లంటే చదువు విషయంలో అంటే పుట్టి పెరిగిన ప్రదేశం అయ్యి ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే అంతంత మాత్రంగా సాగింది. ప్రాథమిక విద్య అంతా నందమూరులో జరిగిందండి. ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు. ఇంకా ఈ వీటిలోనే ఇప్పుడు ఇందుపల్లిలోనూ తర్వాత నందమూరు, పెదపాడులో అలా గ్రామాల చుట్టూ తిరిగారండి. ప్రాథమిక విద్య అంతా కూడా అక్కడక్కడక్కడ జరిగింది ఆయనకి. 2 ఏళ్ళు గ్యాప్ రావడం, పూర్తిగా చదువుకు దూరం అవటం, మళ్ళీ చదువులో వేయటం, ఆ క్లాసులో అందరికన్నా పెద్దవాడుగా ఉండటం, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో కొంచెం కష్టాలనే చెప్పుకోవచ్చు. పై చదువు మాత్రం బందరపట్నంలో సాగిందండి. బందర్ హై స్కూల్లో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా ఆయనకి లభించారు. నిజంగా ఓ రకంగా అది అదృష్టమేమో. కొంతమంది మహానుభావుల పరిచయాలు జీవితంలో మార్పులు తీసుకొస్తాయండి. అలాగా చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన ప్రముఖ కవి అండి. ఆయన పండితుడు. ఆయన వద్ద బందర్ పాఠశాలలో విద్యార్థిగా చదువుకున్న విశ్వనాథులు వారు అంతరకాలంలో మహాపండితులుగా, మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం గొప్ప విశేషం కదండి ఇది. ఒక మహానుభావుడి దగ్గర, ఒక పండితుడి దగ్గర చదువుకుని అంతంత మాత్రంగా చదువున్నటువంటి విశ్వనాథులు వారు
ఒక మహా గొప్ప పండితుడుగా ఆయన సంపాదించుకోగలిగారంటే ఎంత గొప్ప విశేషం అండి. అంటే దానితో పాటు శారదామాత అనుగ్రహం కూడా ఉండాలి. ఆ ఉంటే గాని అలాంటి వాటిల్లో పైకి రాలేమంటానికి నిదర్శనం ఇదే. అయితే విశ్వనాథుల గారు ఎంతైనా ఆయన ఏకసంతాగ్రహండి. చదవాలి అనుకుంటే ఒక్కసారి చూస్తే రెండోసారి పుస్తకం చూడవలసిన అవసరం లేదు. మహానుభావుడికి అలా వచ్చేది. అయితే చదువు మాత్రం అంతంత మాత్రంగానే సాగిందండి విద్యాభ్యాసం వరకు కూడా. చల్లపిల్ల వారు తమకు నిత్యం పాఠ్య ప్రణాళిక ప్రకారం సమయానికి వచ్చి పాఠాలు చెప్పిన వారు కారని, అయితే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ ఎన్నెన్నో భాషా సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిదిద్దారని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన సమయానికి వచ్చి పాఠాలు చెప్పేవాడు కాదు, ఆయన పండిత చర్చ చేస్తూ ఉండేవాడు. వీళ్ళలాగా వాళ్ళలాగా చెప్తూ ఉండేవాడు పిల్లలకి. తద్వారా గొప్ప పండితులుగా మమ్మల్ని కూడా తీర్చిదిద్దగలిగారు అని చెప్పేసి ఆయన రాసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కళాశాలలో చదువుతుండగానే 1921లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలేశారు. సరే, తండ్రి గారు చనిపోయి కుటుంబ దుస్థితి అనుభవిస్తున్న ఆ సమయంలో ఆయన ఈ సాహసం చేశారంటే ఆయన ధైర్య సాహసాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. 1921 నుంచి 26 వరకు బందర్లో జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారండి. మధ్యలో వదిలేసి బిఏను తిరిగి మళ్ళీ 1926 నుంచి 27లో పూర్తి చేసి బందర్ హిందూ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. ప్రధానంగా విశ్వనాథుల వారు అధ్యాపక వృత్తిలోనే జీవితం గడిపారండి నిజంగా చెప్పాలంటే. అయితే బందర్ నేషనల్ కాలేజీలో 1928లో పనిచేశారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో 1932లో, అంటే ఇది స్వల్పకాలమే పనిచేశారండి ఇక్కడ. అనంతరం దాదాపు 5-6 ఏళ్ల పాటు స్థిరమైన ఉద్యోగం లేకుండా ఆయన జీవితం గడిపారండి. ఆయన జీవితంలో చూడటానికి అంతగా కనిపించినా గొప్పగా ఆయన కూడా కష్టాలు పడ్డాడండి. కొన్నేళ్ల పాటు ఉద్యోగం లేకుండా 5-6 ఏళ్ళు ఆయన జీవితాన్ని గడిపాడు. రచన వ్యాసంగాల ద్వారా జీవించారండి ఆయన. అదే జీవితం అనుకున్నాడు. కఠోరమైన ఆర్థిక దుస్థితి ఎదుర్కొన్న ఈ కాలంలో కవిగా ఆయన విఖ్యాతులయ్యారు. ఆ కసి కవితల మీద పెట్టాడు ఆయన. అంతే, మంచి గొప్ప పేరు వచ్చిందండి. ఆ కాలంలో ఉద్యోగం లేకపోయినా పేరు ప్రఖ్యాతులు అయితే మాత్రం బాగా వచ్చేయండి. విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో 1938 నుంచి 59 వరకు, కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 59లో మొదలైన కళాశాలలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారనుకోండి. చివరిగా అయితే 1957లో విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను, 58లో శాసన మండలికి నామినేటెడ్ సభ్యులుగాను విధులు నిర్వహించారనుకోండి. అయితే విశ్వనాథుల వారిలో సాహిత్య ప్రతిభను విశ్లేషిస్తే 2 గుణాలు శక్తివంతమైనవిగా మనకు కనిపిస్తాయండి. ఒకటి ఏంటంటే కల్పన, రెండోది వర్ణన. ఇది సహజంగా కవుల్లో ఒక విషయమే కనిపించవచ్చు, కానీ విశ్వనాథుల వారిలో 2 అంశాలు కీలకమైనవే. కల్పన ఒకటి, వర్ణన ఒకటి. 1000 పడగలు వంటి నవల రాసిన, శ్రీ రామాయణ కల్పవృక్షం వంటి మహాపద్య కావ్యం రాసిన ఆ కల్పన ప్రతిభ, ఆ ధీషణ ప్రవీణత అక్షరమక్షరంలో ప్రదర్శితమవుతాయి. ఆ కల్పన కానీ ఆ వర్ణన కానీ అద్భుతంగా మనకు కనిపిస్తాయి. చిక్కని కవిత్వం కిన్నెరసాని పాటల్లో ముచ్చటగా మూటలు కట్టుకుంటుంది. ఋతువుల వర్ణంలో ప్రకృతి పల్లెదనం పాఠకుడి కన్నుల ముందు నాట్యం చేస్తాయి. ఏకవీర, తెరచిరాజు వంటి నవళ్ళు, మ్రోయి తుమ్మెద వంటి రచనలు, ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషం వంటి పద్యకావ్యాలు, నేపాల కాశ్మీర రాజవంశ చరిత్రలు, పురాణవీరి గ్రంథమాల మొదలైన అనేక చారిత్రక నవళ్ళు, నర్తనశాల ఇలాంటి అదేవిధంగా విశ్వేశ్వర శతకం వంటి శతకాలు, గుప్త పాశుపతం వంటి సంస్కృత నాటకాలు, అల్లసాని అల్లిక జిగిబిగీలు, అదేవిధంగా నన్నయ్య గారి ప్రశంసా కథా కలితార్థయుక్తి వంటి విమర్శన వ్యాసాలు, పీఠికలు కుప్పల తిప్పలుగా ఆయన రాశారండి. అంటే సరస్వతి కటాక్షం లేకపోతే, ఆ శారదాంబ అనుగ్రహం లేకపోతే అంతంత మాత్రంగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి కేవలం 50-40% మార్కులకి
గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఇన్ని రాయగలిగారు అంటే ఆ భగవంతుని అనుగ్రహం లేకపోతే ముందుకు వెళ్ళారండి. విశ్వనాథుల వారిలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ 3 చాలా ఎక్కువ అండి. ఈ 3 ఆయన నిలబెట్టేయండి చివరి వరకు. కొన్ని రచనలు స్వయంగా రాసిన ఉన్నాయి, కొన్ని తను చెబుతుంటే వేరే వాళ్ళు రాసిన ఉన్నాయి. అది కథ, పద్య కావ్యం, సాంఘిక నవల, తర్వాత పీఠిక, వ్యాసం ఏదైనా అవ్వచ్చు. ఉన్న పలంగా మొదలుపెట్టే శక్తి అచ్చంగా విశ్వనాథ ఐశ్వర్యం అండి. నిజంగా చెప్పాలంటే అప్పటికప్పుడు చెప్పేసేవాడు ఏదైనా సరే. దీన్ని మహితమైన ఆసుకవిత్వ ప్రతిభగా చెప్పవచ్చు. ఏది ముట్టుకున్నా అలా అనర్గణంగా వెళ్ళిపోయేది, ఎక్కడా కూడా ఒక గ్యాప్ వచ్చేది కాదండి. ఆయన మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతూ ఉండేది, అలా వెళ్ళిపోతూ ఉండేది. అంటే అది కేవలం సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుందండి. అలా విశ్వనాథుల వారి పట్ల జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారికి పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని చాలామంది అనుకుంటారు, కానీ అది తప్పండి. ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల కూడా గౌరవం కలిగి ఉన్నాడు. షేక్స్పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలు ఆశాంతం పరిశీలించిన వాడే. అయితే ఆయన విజయవాడలో ఇంగ్లీష్ సినిమాలకు కూడా వెళ్ళేవాడు. ఆయన నిజంగా అంటే పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా మెళుకువలు కూడా తెలుసుకున్నాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి అండి. అయితే మేము చిన్నప్పుడు ఉపమా కాళిదాసస్య అని చదువుకున్నామండి. నిజంగా చెప్పాలంటే ఉపమా కాళిదాసస్య అంటే కాళిదాసు ఇచ్చేటటువంటి ఉపమాలంకారాలు ఏ కవి కూడా ఇవ్వలేడు. ఇది వాస్తవం అండి. ఏ కవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు చూసుకుంటే ఉపమా కాళిదాసస్య అనే మాటే, ఇంకో మాట అనేది లేదండి. ఎందువల్లంటే ఎంతమంది గొప్ప కవులు ఉన్నా కాళిదాసులాగా ఉపమానాలు చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. నేటి సంప్రదాయ యుగంలో ఉపమా కాళిదాసస్య కన్నా ఉపమా విశ్వనాథస్య అన్నా తప్పు లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఎందువల్లంటే ఆ నెక్స్ట్ కేటగిరీలో మన విశ్వనాథ సత్యనారాయణ గారిని మాట్లాడుకోవచ్చు అండి. ఏదైనా ఉపమానాలు అలా నోటి నుంచి ధారాపాతంగా వచ్చేసేవానికి. ఈ ప్రపంచంలో కాళిదాసు ఇచ్చిన ఉపమానాలు బహుశా ఎవరు కూడా ఇవ్వలేదు. కాళిదాసు తర్వాత అంతో ఇంతో ఆ స్థానాన్ని భర్తీ చేసిన వారు మాత్రం విశ్వనాథ సత్యనారాయణ గారు అని సగౌరవంగా మనం మాట్లాడుకోవచ్చండి. ఆయనకి గురువుల పట్ల ఎనలేని గౌరవం ఉన్నా విశ్వనాథ్ గారికి తన ప్రతిభపై అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉందండి. అయితే భాషాపరంగా చాలా పట్టున్నవాడండి. ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, సంప్రదాయ కుటుంబం అవ్వటం, ఇవన్నీ ఆయనకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలండి. సంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం, తండ్రి గారి భక్తి తత్పరతతో ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ఆయనకి యాడెడ్ అయ్యాయి ఖచ్చితంగా చెప్పుకోవాలంటే. అనగా విశ్వనాథ సత్యనారాయణ గారికి నేను చాలా గొప్పవాడిని అనేది ఉండేది ఆయనకి, లేదని కాదు, ఉండేదండి ఆయనకి. అయితే ఆయన ఎంత చక్కగా చెప్పుకున్నారంటే అంత గొప్ప శిష్యుణ్ణి చెప్పుకునే భాగ్యం, నా అంత శిష్యుడు ఉన్నాడు గొప్పగా చెప్పుకునే భాగ్యం నన్నయ్యకి, తిక్కనాథులకి లేకుండా లభించలేదే, కేవలం చెల్లపిల్లవారికి మాత్రమే దక్కింది. నా వంటి గొప్ప శిష్యుడు ఉన్నాడు అని చెల్లపిల్లవారు మాత్రమే చెప్పుకోగలిగారు. అటు నన్నయ్య, తిక్కన్న చెప్పుకోలేకపోయారే అని గురువుగారి సన్మాన సభలో ఈ విధంగా అన్నారు. ఆయన ఎంత చక్కగా అన్నారంటే, అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశండలగు స్వాదు రసావతార ధీషణాహంకార సంభార దోహల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనట్టి దావ్యోపేసల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళ పెళ్ళ వంశస్వామికున్నట్లుగన్. అంత చక్కగా ఆయన పద్యం కూడా అలాగే చెప్పేవారండి, అంత చక్కగా చెప్పేవారు. ఇలాగ నన్నయ్యకి తిక్కనికి లేదయ్యా నేను గొప్ప శిష్యుడిని మీకు దొరికాను అన్నట్టు చెప్పుకోవడానికి, నా శిష్యుడిని చెప్పుకోవడానికి కేవలం అది చెల్లపల్ల స్వామివారికి మాత్రమే దక్కిందని ఆయన చెప్పుకున్నారు ఆయన గురువుగారు సభలో. ప్రతి మనిషిలోనూ జాతీయభావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరమని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడు చెప్పేవారండి. జాతీయభావం తీవ్రంగా ఉండాలి ప్రతి వ్యక్తిలోనూ, ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా కొంత అవసరం అని ఆయన చెప్పేవారు అన్నమాట. శిల్పం కానీ సాహిత్యం కానీ జాతీయమై ఉండాలి, కానీ విజాతీయ ఉండరాదు అని మాత్రం ఆయన చెప్పేవారు. సాహిత్యమైన శిల్పమైన జాతీయతే పాటించాలి, విజాతీయతలు అక్కర్లేదు మనకి అని అనేవారు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా
రాత్రికి గూటికి ఎలా చేరుతుందో అలాగే మన జాతీయత సంప్రదాయాలను మనం కాపాడుకోవాలని ఈ సమాజానికి చెప్పినటువంటి అద్భుతమైన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే ఆయనకి చిన్న వయసులోనే వివాహం అయిందండి. కూచిబొట్ల వారి అమ్మాయిని వీరు చేసుకున్నారు. అంటే వీరి ఊరికి దగ్గరగా ఉన్నటువంటి కొర్నిపాడులో కూచిబొట్ల వారి సంబంధాన్ని ఈయన చేసుకున్నారు. వాళ్ళు కూడా కొంచెం జమీందారు అనుకోండి. ఈయన కూడా వీళ్ళ నాన్నగారు కూడా జమీందారు. తర్వాత అంతా కూడా కరిగిపోయి అనుకోండి. అయితే చిన్న వయసులోనే చేసుకున్నారు. బహుశా ఆయన 10-11 ఏళ్ల వయసులో చేసుకున్నారు. ఆవిడకి బహుశా 6-7 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే అప్పట్లో ఏంటంటే బాల్య వివాహాలు కాబట్టి. అయితే 1931-32 కాలంలో ఆయన భార్య గారు తన్ను రసవేత్తగా మలిచిన వ్యక్తి వరలక్ష్మి గారు అనారోగ్యంతో మరణించారండి. ఆ వియోగ దుఃఖము విశ్వనాథ్ గారి జీవితంపై, ఆలోచనలపై తీవ్రమైన ముద్ర వేసిందండి. ఆయన జీవితంలో గొప్ప కుదుపు తీసుకొచ్చింది. అంటే 31-32 సంవత్సరాల్లో వాళ్ళ భార్య గారు కాలం చేశారు వరలక్ష్మి గారు. అప్పుడు ఆయన జీవితంలో జీవితం అంటే ఏంటి, భార్య లేకపోతే పరిస్థితి ఏంటి అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎవరికైనా భార్య ఉన్నప్పుడు లోటు తెలియదు, భార్య లేనప్పుడే ఆ లోటు తెలుస్తుంది. తన జీవన సర్వస్వం వంటి ఆమె మరణం వల్ల ఆయనలో కలిగిన వేదన తన చరమాంకంలోనూ పోలేదండి. ఆయన చివరి దశ వరకు, అంటే ఆయన బహుశా ఆయన 36వ ఏట, అంటే ఆవిడకి 30 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఆయనకి 36వ ఏట భార్య గారు మరణించారండి. ఆయన ఈ బాధని 80వ ఏట, అంటే ఆయన మరణించేంత వరకు కూడా ఆ బాధని ఆయనలో ఉంచుకున్నాడు. ఆమెను తలుస్తూ ఉండేవాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని అందరూ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. నిజంగా ఆయన చనిపోయేంత వరకు కూడా వరలక్ష్మి గారి గురించి చెబుతూ ఉండేవారు. వరలక్ష్మి గారి మరణం పొందాక ఆ వియోగ బాధలో రోజులు తరబడి వెలువడ్డ పద్యాలు కూర్చి 20 ఏళ్ల అనంతరం వరలక్ష్మి గారి యొక్క త్రిశతిగా ప్రచురించారండి. నిజంగా చెప్పుకోవాలంటే ఆయన అలా బాధతో పద్యం రాసేవాడు ఆవిడ మీద. 300 పద్యాలున్న ఈ గ్రంథంలో వరలక్ష్మి గారి మరణము, కర్మకాండలు మొదలుకొని స్మృతిగా మిగిలిన వేదన మిగల్చడం వరకు అనేక సందర్భాలు వచ్చిన పద్యాలు ఉంటాయండి. అంటే ఆయన ఏం చెప్పినా వచనంలో ఉండేది కాదండి, అన్ని పద్యాలే. విశ్వనాథులు వారు అంటే ముఖ్యంగా మీకు కనిపించేది పద్యం అనమాట. పద్యంలోనే ఉంటాయి. వచన కవిత్వం అనేది ఆయన చేయలేదు, తక్కువ అనమాట. అసలు దరిదాపులు కూడా వెళ్ళదు, అంత పద్యం మీదే వెళ్ళేది ఆయన. అలాగా 300 పద్యాలు భార్య మీద రాసేసాడు ఆయన. తెలుగు సాహిత్యంలో నిలిచే నవలుగా విమర్శకులు భావించినటువంటి విశ్వనాథ గారి 1000 పడగల్లో నాయకుడైన ధర్మారావు పాత్ర నిజ జీవితంలో విశ్వనాథ సత్యనారాయణ గారిదే అని అందరూ అంటూ ఉంటారండి. అంటే 1000 పడగలు దాంట్లో ధర్మారావు క్యారెక్టరు నిజంగా విశ్వనాథ సత్యనారాయణ గారిదే, అందుకని ఆయన రాసుకున్నాడు నన్ను చాలామంది విమర్శకులు కూడా అంటుంటారు. అదేవిధంగా ధర్మారావు గారి భార్య అరుంధతి ఆ పాత్ర వరలక్ష్మమ్మ గారిది అని అందరూ కూడా సమాజంలో అందరూ అనే మాటేనండి. అది ఆమె మహోన్నత్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ సహజ పాండిత్యము, అనారోగ్య మరణము వంటి ఇలాంటివన్నీ కూడా నవల్లో ఆయన పొందుపరిచారండి. అంటే ఆయన జీవితాన్నే రాశాడా అనుకునే విధంగా అనిపిస్తుంది ఆ 1000 పడగలు చూసినా సరే. అంటే మహాకావ్య రామాయణ కల్పవృక్షంతో కూడా వరలక్ష్మి గారి మరణానికి గాఢమైన సంబంధం ఉన్నది అని చాలామంది అంటూ ఉంటారు. ఎందువల్లంటే శ్రీరామచంద్రమూర్తికి 36 ఏట వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకి కూడా సరిగ్గా అదే వయసులో ఆ భార్యా వియోగం మహాదుఖం సంప్రాప్తించిందని విశ్వనాథ గారు ఒకసారి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ వియోగ వ్యధ ఏమిటో తెలియంది తాను రామకథను రసవత్తరంగా చేయలేని వాడిని. ఆ వియోగం తెలుసు కాబట్టి నేను చక్కగా చేశాను, ఒకవేళ తెలియకపోతే అలా చేసి ఉండేవాడిని కాదేమో, అందుకనే భగవంతుడు తనకు ఆ యోగ్యత కల్పించాడని ఆయన చాలాసార్లు అనేవారు. నిజంగా భార్య ఉండి అది రాసుంటే నాకు అంతగా పండేది కాదేమో ఆ సన్నివేశాలు. భార్య లేకపోవటం వలన ఆ బాధ ఏంటనేది అందులో నేను చూపించగలిగాను అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన జీవితంపై, సాహిత్యంపై అలా వరలక్ష్మి గారితో దాంపత్యము, ఆమె అకాల మరణము తీవ్రమైన ప్రభావం చూపాయని చెప్పుకోవాలండి. అయితే ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఏమంటే చూడటానికి అందంగా ఉన్న ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు అనుభవించాడు మన విశ్వనాథ సత్యనారాయణ గారు.
1932 నుంచి 38 వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాలు అత్యంతమైన కష్టదశ అని చెప్పుకోవాలి. ఈ సమయంలోనే స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సిన పరిస్థితులు వచ్చాయండి. ఆర్థికపరమైన కష్టాలు అంటే నిజంగా చెప్పాలంటే తాతల నాటి తరం అంతా కూడా జమీందారులే, వేళ వరకు వచ్చేప్పుడు మొత్తం కరిగిపోయాయి అనుకోండి. అయితే ఉద్యోగం లేని పరిస్థితిలో 6 సంవత్సరాలు అలా నిరాటంకంగా కవితలు రాసుకుంటూ ఉండేవారు. భార్య దూరమైంది. అలాగా భార్య గారు గతించడంతో మానసికమైన దుఃఖాన్ని కూడా అనుభవించారు. తన రచనలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, దీనికేనండి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని, అదే తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని ఆయన చెప్తూ ఉండేవారు. ఆ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేది నేను రాయడం అనేది నాకు చాలా తృప్తినిచ్చింది. అంటే చాలామంది అన్నారు అప్పట్లో రాసేది, ఏమండి అప్పటికే రామాయణాన్ని చాలామంది రాశారు, ఏమిటండి మళ్ళీ మీరు రామాయణాన్ని పట్టుకు రాస్తారేమిటి, అవార్డుల కోసమా రివార్డుల కోసమా అంటే నా తృప్తి కోసం అనేవాడు. ఇంకో మాట, ఈయన్ని మాటకు సమాధానం చెప్పే తెలివితేటలు ఆయనలో ఉన్నాయండి. ఎందరో కవులు రాసింది మళ్ళీ మీరు ఎందుకు రాయాలనుకుంటున్నారు అంటే వెంటనే అడిగిన వాడికి ఆయన ప్రశ్న ఏమేశారంటే, రోజు అన్నం తింటున్నామని ఇవాళ తినకుండా మానేస్తారా ఏమిటి మీరు? ఇలా ఎప్పుడు అడగండి నన్ను. ఇవాళ రోజు అన్నం తింటున్నారు, మరి ఇవాళ తినకుండా మానేస్తారా మీరు? కాబట్టి ఆయనతో మాట్లాడటం చాలా కష్టం అండి. అందువలన చాలా భయపడేవారు అందరూ కూడా. తమిళనాడులో మధురై ప్రాంతం నేపథ్యంలో వచ్చిన నవల ఏకవీరండి. దీన్ని పుట్టపర్తి నారాయణాచార్యులు వారు మలయాళంలోకి, అంబటిపూటి హనుమయ్య గారు తమిళంలోకి అనువదించారండి. అయితే ఏకవీర సినిమా కూడా వచ్చిందనుకోండి. ఈ సినిమాకి సి నారాయణ రెడ్డి గారు మాటలు పాటలు సమకూర్చారు. 1000 పడగల నవలను మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సహస్రపన్ అనే పేరుతో హిందీలోకి అనువదించారండి. అంటే ఈయన రాసిన 1000 పడగలను హిందీలోకి అనువదించారు మన పివి నరసింహారావు గారు. అయితే భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్యతరగతి జీవనాలు, విధానాలు ఈ నవల్లో విశేషంగా చూపబడ్డాయండి. 1000 పడగల నవల్లో కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు యువతరాన్ని ఆకట్టుకునే వ్యావహారిక భాషలో రాశారండి. నిజంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి గ్రాంధికము అన్న కొన్ని వ్యావహారికంలో కూడా రాసి ఉన్నాయండి. విశ్వనాథ గారి నవల్లో పురాణ వైర గ్రంథమాల కింద వచ్చిన 12 నవళ్ళు మహాభారతానంతరం పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొక విధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవల ఉత్సుకతతో నిండిన కథలండి. అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను చదువుతున్న కొద్దీ ఆకట్టుకుంటాయండి. అంత చక్కగా రాస్తాడు ఆయన. ఏం రాసినా తన శిష్యుని గురించి గురువు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఒకసారి అడిగారు, ఏమండి విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంత గొప్పవాడయ్యాడు, ఆయన గురించి మీరు ఏమన్నా చెప్పండి గురువు గారు అని చల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని అడిగితే, ఆయన మహానుభావుడు చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అంటే మామూలు అడిగటండి. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెబుతూ ఇలా అన్నాడు, ఆయన గుర్తింపు పొందాడు, నా శిష్యుడు, నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చక్కగా చెప్పుకున్నారండి. అదేవిధంగా అభ్యుదయ కవిమూర్తి శ్రీశ్రీ గారు కూడా తెలుగు సాహిత్యంలో విశ్వనాథ గారి యొక్క ఉత్కృష్ట స్థానాన్ని ఛందస్సు లేని ద్విపదతో ఒకవైపు విశ్వనాథ శైలిని నిరసిస్తూనే నీరాజనం పట్టాడండి శ్రీశ్రీ గారు. అంటే ఆయన కొంచెం విప్లవ భావాలతో ఉండేవి, ఈయన సంప్రదాయపరంగా ఉండేది. ఈయన భావాలను నిరసిస్తూనే ఈయన గొప్పవాడని చెప్పాడు శ్రీశ్రీ గారు. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. మాట్లాడే వెన్నుముక, పాట పాడే సుషుష్మ, నిన్నటి నన్నయ్య భట్టు, నేటి కవి సమ్రాట్టు, గోదావరి పలుకరింత, కృష్ణానది పులకరింత, కొండవీటి పొగమంచు, తెలుగు వాళ్ల గోళ్లు నిబ్బు, అకారాది క్షకారాంతం, ఆసేతు మహికావంతం, అతడుగాడు తెలుగువాడి ఆస్తి, అనవరతరం తెలుగువాడి ప్రకాస్తి, ఛందస్సు లేని ద్విపద సత్యానికి నా ఉపద అని చక్కగా శ్రీశ్రీ గారు కూడా చెప్పారు. ఆయన నిజంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి మాట కరుకుగా ఉండేదండి. ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే దానికి సమాధానం చెప్పేసేవాడు, కానీ మనసు మాత్రం వెన్నండి. ఈ మనసు వెన్న అనడానికి ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకోవచ్చు. బందర్లో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ఆయన యొక్క కవితలు ఇవన్నీ చదువుకుని ముగ్ధుడై ఒకరోజు ఆయన చూడటానికి విజయవాడ వచ్చాడు. ఈయన విజయవాడలో స్థిరపడ్డాడండి విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే మొత్తానికి ఎవరినో అడిగి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు ఎక్కడ, విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు ఎక్కడ అంటే ఎవరో చెప్పారు, ఇవ్వండి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు అదే, అక్కడికి వెళ్ళండి. అసలు బాగా ఎండాకాలం బయలుదేరాడు కుర్రాడు. అసలే బెజవాడంటే ఎండలు. ఆ ఎండాకాలం బయలుదేరాడు. ఒళ్ళంతా తడిచిపోయింది అబ్బాయికి. ఒక పక్క ఎర్రటి ఎండ మండిపోతుంది, మరో పక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు.
ఒక పెద్ద ముత్తైదు వచ్చి తలుపు తీసింది. ఆ అబ్బాయి విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారా అని అడిగాడు. ఆ పెద్ద ముత్తైదు ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఉన్నారు కూర్చోండి మీరు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎంతసేపు అయినా లోపల నుంచి ఎవరు రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. వంటిల్లు కనిపించింది. ఎండాకాలం, అది ఆవకాయ సీజన్ కదా, దానికోసం లోపల పచ్చి మామిడికాయలు రాసులుగా పోసి ఉన్నాయి. దాని ముందు కత్తిపేట పెట్టుకుని కూర్చుని ఒక పెద్ద ఆయన కాయలు తరిగేస్తున్నాడు. టక 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 టకని కాయలు తరిగేస్తున్నాడు. ఈయన ఈ కుర్రాడు ఆయన వంట ఆయన కాబోలని అనుకుని బయటేమో విపరీతం వేడి, చెమటలు వచ్చేస్తున్నాయి, తుడుచుకుంటూ తిరిగేస్తున్నాడు ఆయన. అటువైపు ఆయన కూడా ఆ వేడిలోనే తిరిగేస్తున్నాడు. ఈ వంట ఆయన కాబోలు అనుకుని ఈ అబ్బాయి ఆయన పిలిచి, ఓ వంట అబ్బాయి, ఎవయా నిన్నే, విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇల్లు ఇదేనా అసలు ఆయన ఉన్నారా? నేను ఒక ఆవిడని అడిగితే ఆవిడేమో లోపల పోయింది, సమాధానం చెప్పి ఇదే అని అడిగాడు. వెంటనే ఆ పెద్ద ఆయన తరగడం ఆపి ఒకసారి తన్ని పరీక్షగా చూసి లోపల రమ్మని పిలిచాడు. పిలిచే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. నీ పేరేంటి అని అడిగాడు ఆ పెద్ద ఆయన. చెప్పాడు ఆ అబ్బాయి. ఏం చదువుతున్నావు అంటే ఆ అబ్బాయి కూడా చెప్పాడు. నీ ఊరేంటయ్యా, నీ పేరేంటి, ఇలా ఒక్కొక్కడు అడుగుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన ఇవన్నీ అడుగుతున్నాడో అబ్బాయికి విసుగుదలు వచ్చింది. ఏమండి ఇవన్నీ మీకు అనవసరం, ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇల్లు ఇదేనా కాదా, ఎక్కడ ఆయన, ఇందాక నుంచి నేను చెప్తున్నా. ఆ పెద్దవాడేమో వచ్చి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. మీరేమో చెమటలు కక్కేస్తూ మామిడికాయలు కోసేసుకుంటూ నన్ను పిలిచి ఎక్సెప్రెషన్లు అడుగుతారా? అసలు నిజానికి ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు ఇల్లా అవునా కాదా అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయనతో నీకు పని ఏంటి అని ఎదురు ప్రశ్న ఇచ్చాడు ఆ పెద్ద ఆయన. అబ్బే పని లేదు నీ లేదు ఏమి లేదండి, ఊరికే చూసిపోదామని వచ్చాను అంతే అన్నాడు అబ్బాయి తాపీగా. అంతే. ఆ పెద్ద ఆయనకి ముక్కు మీదకి వచ్చింది కోపం. వచ్చిన ప్రతివాడికి నేనేం ధర్మదర్శనం ఇస్తాననుకుని చెప్పానా? నన్నేం చూస్తావు నా పెండాకుడు, ఇక్కడి నుంచి పో నువ్వు అన్నాడు. ఎలాగొచ్చావు అలాగ పో అన్నాడు. వెంటనే అబ్బాయికి ముచ్చెమట్లు పెట్టేసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యో తప్పయింది స్వామి, మీరేనా విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే నేను తప్పుగా మాట్లాడాను, కాళ్ళ మీద పడిపోయాడు. సరే ఎలాగో వచ్చావు కదరా, 4 కాయలు తరిగేసిపో, కాస్త సాయం చేసినట్లు నీకు ఉంటుంది అని అన్నాడు ఆయన. దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ సత్యనారాయణ గారిని వెంటనే అర్థమయ్యి వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే. ఆ మహానుభావుడు మనసు వెన్నలా కరిగిపోయిందండి. ఆ అబ్బాయిని లేవదీసి, లేరా అబ్బాయి, నువ్వేదో కష్టపడవచ్చు కానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా అని ఆ పూట భోజనం పెట్టి సాహితీ తాంబూలం అంటే కొన్ని పుస్తకాలు అబ్బాయికి ఇచ్చి విశ్వనాథుల వారు పంపించారండి. అంటే ఆయన మాటల చమత్కారం చాలా అద్భుతంగా ఉండేదండి. ఆయన మాట్లాడే వరవడి కూడా అలాగే ఉండేది, అంత చక్కగా ఉండేది. విశ్వనాథుడి గారి పద్యాలను పై అందాల కోసం చదవకూడదండి. ఎప్పుడు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క పద్యాలు ఒక ఎలా ఉంటుంది, సముద్రంలో అలల్లాగా ఉంటుందండి. అలలు పైకి వెళ్ళి కిందకు వచ్చి, పైకి వెళ్ళి కిందకు వచ్చి ఎలా వస్తుంటాయో అలాగే ఆ పద్యాలు ఉంటాయి. అయితే అందం కోసం చదవకూడదు, మహా అద్భుతమైన కల్పన కోసం చదవాలి, అపురూపమైన ఊహల కోసం చదవాలి, కథా నిర్వహణ శిల్పంలోని నేర్పు కోసం చదవాలి. తెలుగు పల్లెల్లో, పొలాల్లో, తాపుల్లో, చిన్నతనంలో తాను చూసిన సొగసులను, అందాలను, కవిత్వంలో కుప్పవోసిన తీరు చూడటం కోసం చదవాలి తప్పించి మనం ఎలా పడితే అలా చదివేయకూడదండి. తెలుగిండ్లలోని ఆచారాలను, వాడుకలను, పలుకుబడులను, కథల్లో, పద్యాల్లో పొదిగిన సౌందర్యం కోసం చదవాలండి. సంభాషణలో వ్యవహారిక ధోరణికి ఛందస్సు సాహచర్యం చేయించిన చాతుర్యాన్ని ఆనందించడం కోసం చదవాలి. విశ్వనాథుల వారు మంచి చమత్కార సంభాషణా ప్రియులండి. నిజంగా ఆయన రాసినవన్నీ కూడా అలాగా, ఆయన చమత్కారాలన్నీ కూడా అందులోనూ కనిపిస్తూ ఉంటాయని మనకి. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వీరికి సన్మానం చేసి మంచి సాలువ 1116 రూపాయలు సత్కరించారండి. ఆ సందర్భంలో వారు చమత్కారంగా ఇలా అన్నారట, అందరికీ గురిగేవాడికి గురిగే అదృష్టం నాకు కలిగించినందుకు దేవస్థానం వారికి కృతజ్ఞతలు అని అన్నాడు. మరొక సందర్భంలో వీరికి ఆ పట్టణంలో సన్మానం ఏర్పాటు చేశారు తిరుపతిలో. సరే, నిర్వాహకులు కప్పిన శాల్వా ఆయనకి నచ్చలేదండి. ఏదో చండాలమైన శాల్వా తీసుకొచ్చి ఆయన మొహం మీద పడేశారు. ఆయన కోపం వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నారు, ఈ సన్మాన సభలో నిర్వాహకులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఈ శాల్వా నాకు కప్పినందుకు
అందరు మొహాలు వెలిగిపోయాయండి క్యాండిల్స్ లాగా. ఈరోజు చేసిన సన్మానం వల్ల నాకన్నా నా భార్య ఎక్కువ సంబరపడిపోతుంది అన్నాడు. ఓహో, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కారణం ఏంటి అని అడగండి, నేనే చెప్తాను. ఆవిడ చాలా కాలం నుంచి ఒడియాలు పెట్టుకోవడానికి తగిన వస్త్రం లేక దొరక్క ఇబ్బంది పడుతోంది. నేటి ఈ శాల్వాతో నిర్వాహకులు ఆమెను నిజంగా నాకన్నా ఆవిడ్నే సంతోషపెట్టారు అని విసిరిన చెడుకుకు నిర్వాహకుల ముఖంలో అప్పటి వరకు నవ్వుతూ ఎకచకాలు పకచకాలుగా ఉన్నవాళ్ళు నెత్తురు చుక్కలేదండి వాళ్ళందరికీ కూడా. అంటే అంత చండాలమైన శాల్వా కప్పారు అని చెప్పగానే చెప్పేశాడు ఆయన. మరొక సందర్భంలో శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు, శ్రీ జాషువా గారు ఒక చోట సమావేశమై ఏదో కవితా గోష్ఠి చేస్తున్నారు. వీరిద్దరూ కవి కోకిల బిరుదాంకితులేనండి వీరిద్దరూ కూడా. విశ్వనాథుల వారి దృష్టి వీరి మీద పడింది. వెంటనే ఆయన ఏమిటి పక్షులు రెండు ఒకే చేడు చేరాయి అని చమత్కార బాణం విసిరారట. మాటగా మాట తిప్పి కొట్టడం చమత్కారం గల ఇలాంటి చమత్కారం ఉండడం కేవలం విశ్వనాథుల వారికి చెల్లిందండి. అంత వేగంగా ఆలోచించుకునే వ్యవధి లేకుండా చమత్కార బాణం వేయగలిగేటువంటి గొప్ప గణపాటి విశ్వనాథుల వారేనండి. కవిగా, పండితులుగా, నవలా రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, గాయకుడుగా రాణించినటువంటి విశ్వనాథుల వారు 1976వ సంవత్సరం అక్టోబర్ 18 ఆ రోజున ఈ సారస్వత లోకాన్ని వీడి తను చలించేశారండి మహానుభావుడు. ఆ అద్భుత ప్రతిభాశాలి నడిచిన సాహితీ సేవా మార్గంలో నేటి యువత చిత్తశుద్ధితో అడుగులు వేయాలని నేను పూర్తిగా అయితే ఆశిస్తున్నానండి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదండి, సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరంగా మనం మాట్లాడుకోవచ్చు. శ్రీ విశ్వనాథ వారు ఆధునికాంధ్ర సాహిత్యంలో నిజంగా వారసత్వం అనే చెప్పుకోవాలి. గురువు చూపిన పద్య రచనా సంప్రదాయం ఆయనలో స్థిరంగా నిలిచిపోయేయండి. ఆనాడు పాఠాలు చెప్పారో లేదో కానీ గురువులు సంస్కారాలు నేర్పారు. ఆ సంస్కారాలే ఈ రోజున మనం ఒక విశ్వనాథ సత్యనారాయణ గారి లాగా మనం దర్శిస్తున్నాం. తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ఉన్న భారతీయ ధర్మము మాత్రమే ఏకకాలానికైనా మానవ జాతికి అందరికీ ఆదర్శం. ఇటువంటి మహానుభావుల యొక్క త్రోవ మనకి అనుసరణీయమైందనే చెప్పుకోవాలండి. ఆయన అచంచల విశ్వాసం భారతీయ ధర్మాన్ని, ప్రతిభా పాండిత్యాన్ని, విజ్ఞాన విశేషాల్ని కవితల్లో ఆయన రచించినటువంటి కవిత్వంలో రసరమ్యంగా మలిచి అందించినటువంటి మహాకవి ఎవరయ్యా అంటే విశ్వనాథుల వారండి. కాబట్టి నేటి యువతరం అందరూ కూడా సత్యనారాయణ గారు అంటే ఒక మహోన్నతుడు, ఏ విధంగా తెలుగు భాషకి సేవ చేశాడనే విషయాన్ని తెలుసుకోగలగాలండి. దయచేసి నేను పేరెంట్స్కి ఒక్క మాట మాత్రం చెప్పగలనండి. ఎందుకంటే పిల్లలు చదవట్లేదని చిన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూసి దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లోనే చదువు సంస్కారం నేర్పండి. సంస్కారం నేర్పితే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ సంస్కారం నేర్పడానికి ప్రయత్నం చేయండి. చదువు నేర్పి ఈ రోజున సంస్కారాలు పక్కన పెడుతున్నాం. ముందు సంస్కారం నేర్పండి, ఆటోమేటిక్గా చదువు వస్తుంది. కాబట్టి సంస్కారం నేర్పితే ఆ పిల్లవాళ్ళలో రేపు ఇలాంటి ఎంతోమంది విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహోన్నతులను మనం దర్శించవచ్చు. కాబట్టి ఈరోజు వాడు ఏమీ చదవట్లేదని వాడి మీద ఒక ముద్ర వేయటం వల్ల ఆ ముద్ర వాడిలో ఉండిపోయి ఆడు పూర్తిగా చదువుకు దూరం అయిపోతున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే 2 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. మరి ఆయన ఎన్ని అవార్డులు పొందాడు, ఎన్ని రివార్డులు పొందాడు. ఆయన ఇంకా అలాంటి మనిషిని మనం చూడగలమా? 118 పుస్తకాలను రాశాడు. అలాంటి వ్యక్తిని మనం చూడగలమా? నిజంగా ఆ రోజు ఈ వ్యక్తి దేనికి బాధపడు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు బాధపడేవారట. అయ్యో విశ్వనాథుడు వీడు ఎలా పైకి వస్తాడు అని అనుకునేవారట. అంటే సంస్కారం, నేను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, చదువు కన్నా సంస్కారం నేర్పారు వాళ్ళ నాన్నగారు. ఆ సంస్కారమే చదువు ఎలా చదువుకోవాలో నేర్పించింది పెద్ద అయిన తర్వాత. కాబట్టి సంస్కారాలు పిల్లలకి నేర్పుదాం. విశ్వనాథులు వారి లాంటి వారిని రాబో కాలంలో మనం చూడాలని ఆశిస్తూ ఇప్పుడున్న నేటి తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఏంటో పరిపూర్ణంగా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి నేడు వారి యొక్క జయంతి సందర్భంగా ఆ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ
జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మారికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.